హ్యాపీ క్రిస్మస్ చెప్తారా ప్లీజ్ ప్లీజ్? సంతోషంగా సంతోషంగా. థ్యాంక్ గ్రాండ్ క్రిస్మస్ అని తెలుసుకుంటున్నామంటే, క్రిస్మస్ అని మనం తెలుసుకుంటున్నామంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ నాట్ ఓన్లీ ఏ జాయ్ బట్ ఏ ర్యాంక్ రిజాయిసింగ్. ఇక్కడ ఆలోచన చేస్తే క్రిస్మస్ అనేది ఆనందము కాదు, అమ్మ దయచేసి ఎవరు రావద్దు ప్లీజ్. తర్వాత సార్ అందరినీ కలుస్తారు ప్లీజ్. క్రిస్మస్ వార్త కాదు, శుభవార్త. మొదటిది అత్యాసక్తి. వీళ్ళ ఆనందాన్ని మనకు అవసరమైన నిజమైన ఆనందం లేదండి. వారు వచ్చినట్టే వారి అన్వేషణ ఉంచారు. ఆరాధించడమే కాదు, వారు యేసుక్రీస్తు అర్పణ ఆనందం అంటే మన యొక్క అవధులు దాటినది. అందుకనే పౌలు భక్తులు నందు ఆనందించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు యేసుక్రీస్తుని బట్టి నిజంగా ఆనంద జీవిత పరమార్థం అండి. కొంతమందికి అనుకుంటారు సంతోషకరమైన సువర్తమానం. చూడండి అక్కడ రాయబడినాడు, టు ఆల్ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. మతోద్ధారకుడుగా రాలేదండి. ఒకవేళ అలా ఎవరైనా తలిస్తే అది అపోహ మాత్రమే. మత్తయి 1:21 ప్రకారంగా చూస్తే, తన ప్రజల పాపములను